శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. లక్ష్మీనరసింహస్వామి వారి తాలూకా ఆవిర్భావం పోతనామాచ్యుల వారు చెప్పగా విని మనం అందరం కూడా తరిస్తూ ఇంతవరకు ఆంధ్రీకరించినటువంటి పదాలని మనం తెలుసుకున్నాం. ఆంధ్రీకరించినటువంటి పదాలలో తెలుగులోకి పూర్తిగా అనువాదం చేశారు ఇక్కడ పోతన భాగవతం అనేటువంటి ఘట్టంలో, పుస్తకంలో. దాన్ని అందరూ కూడా ఒకసారి మనం దాని వివరం తెలుసుకుందాం. ఎందుకంటే నరసింహస్వామి జయంతి రోజున నరసింహస్వామి వారి తాలూకా ఆవిర్భావం గురించి ఏ మానవుడైతే భక్తి శ్రద్ధలతో వింటాడో అట్టి మానవుడికి ఉండేటటువంటి భయంకరమైనటువంటి ఆపదలు, నీలాపనిందలు, అపవాదాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని మనకి పోతన భాగవతం, విష్ణు పురాణం కూడా చెబుతున్నాయి. అంచేత ఈ ఘట్టంలో కాస్త నరసింహస్వామి వారి తాలూకా వివరం ఎలా ఉన్నదనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఒక్క శ్లోకం ఇక్కడ చెప్పుకుందాం. నరమూర్తి కాదు కేవల హరిమూర్తియు, కేవల హరిమూర్తియు కాదు, మానవాకారము గేసరియాకారమునున్నది, హరి మాయారచితమగు యథార్థము చూడన్ అని పోతనామాచ్యులు వారు నరసింహస్వామి గురించి చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి చిన్న శ్లోకం. చాలా పెద్ద విషయం. పెద్ద పెద్ద శ్లోకాలలో పెద్ద పెద్ద మాటలతో ఇక్కడ పోతనామాచ్యులు వారు చెప్పలేదు. ఎంత పెద్ద శ్లోకము, ఎంత పెద్ద వివరమైన చిన్న శ్లోకంలో అయినా చెప్పేస్తారు పోతనామాచ్యులు వారు. సాక్షాత్తు శ్రీహరి నరసింహస్వామి అవతారం ఎత్తి ఎలా ఎత్తారో ప్రహ్లాదుడి తాలూకా భక్తిలోకి దూరి పోతనామాచ్యులు వారు చూసి చెప్పినట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తున్నది. కేవలం నరుని ఆకారం కాదు, కేవలం సింహం రూపం అని చెప్పుకోవడానికి కాదు, మానవాకారం సింహాకారం కలిగి ఉన్నది. నిజం ఆలోచించి చూస్తే ఇది హరి మాయచే కల్పింపబడినట్లుగా ఉన్నది అని ఆయన ఆ శ్లోకంలో చెబుతూ, చాలా పరమాద్భుతమైనటువంటి శ్లోకము. నరమూర్తి కాదు, కేవల హరిమూర్తి కాదు, మానవాకారము కాదు, నరయాకారము కాదు, సరి ఆకారమునున్నది, హరిమాయా రచితమగు యథార్థము చూడన్. హరిమాయను చూడాలంటే యథార్థముగా అది భగవద్భక్తితో చూడాలి అన్నది ఇక్కడ పోతనామాచ్యుల వారు చెబుతూ, నరసింహస్వామి వారి అవతారం, ఆ మూర్తి ఎలా ఉన్నది అని చెబుతున్నారు ఇక్కడ ఈ పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరించినటువంటి పోతన భాగవతంలో. ఈ రీతిగా రాక్షసేశ్వరుడు శ్రీహరితో వైరం పూని, హిరణ్యకశిపుడు శ్రీహరితో వైరం పూనాడు. వైరంతో రోషాననం విపరీతమైనటువంటి కోపం పెరిగింది. రోషాననంతో అతనిలో ఉండేటటువంటి విజ్ఞానము, వినయము, వికాసము అన్నీ కూడా నశించిపోయాయి. అలాగే వినయం, గాంభీర్యం, ధైర్యం అతని హృదయంలో ప్రకాశిస్తున్నా సరే ఆ హృదయం తామస భావంతో చెలించిపోయింది, అహంకారంతో చెలించిపోయింది, తామస గుణంతో స్థైర్యం చిందులేసింది. అలాగే పట్టలేని ఆవేశంతో హుంకరిస్తూ కుమారుడైనటువంటి బాలుడైనటువంటి ప్రహ్లాదుని ధిక్కరిస్తూ హరిని ఇందులో చూపు అంటూ చేతికి ఉన్న మణిమయమైన బంగారపు కంకణాలు గలగలమంటూ ఉండగా దిగ్గజాల దంతాలను కూడా విరగగొట్టగలిగేటటువంటి చేతితో సభామండపంలో స్తంభాన్ని ఒక్క వేటు వేశారు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు అంటే మామూలు వాడు కాదు. ఒక్క చేతితో, ఒక్క పిడికిలి గుద్దుతో, ఆ పిడికిలి గుద్దు తగిలితే భయంకరమైనటువంటి పెద్ద పెద్ద ఏనుగు దంతాలు కూడా విరిగిపోతాయి. అంతటి బలం ఉండేటటువంటి హిరణ్యకశిపుడు ఒక్క గుద్దుతో అక్కడ ఉండేటటువంటి సభా మండపంలోని ఒక స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టగానే ఆ వేటు తగలగానే అన్ని దిక్కులకు నిప్పురవ్వలు ఎగసిపడేలా ఆ స్తంభం బీటలు తీసి పెటిల్లున పగిలిపోయింది. సరే, ఒక స్తంభాన్ని కొడితే, ఒక గోడను కొడితే గోడ పడుతుంది. కానీ ఇక్కడ నిప్పురవ్వలు ఆ స్తంభంలోంచి ఎగిసిపడ్డాయి అంటూ ప్రళయకాలంలో పుట్టిన సప్త మహామారుతాలు సంఘటితమై భయంకరమైన శబ్దంతో ఒత్తిడి చేయగా 7 రకాలైనటువంటి మహామారుతాలు, భయంకరమైనటువంటి గాలులు
ఈ గాలులు ప్రళయకాలంలో పుట్టే గాలు భయంకరమైనటువంటి మారుతాలు. ఆ సంఘటితమైన భయంకరమైనటువంటి శబ్దంతో ఒత్తిడి చేయగా మహావరాహకాది ప్రళయకాల మేఘాల నుండి వెలువడిన దుస్సాహసమైనటువంటి పిడుగుల ధ్వనిలా ఛటఛటమని ఫటఫటమని భయంకరమైన ధ్వనులు ఆ స్తంభంలో నుండి వెలువబడ్డాయి. ఆ భయంకరమైనటువంటి ఆ స్తంభంలో నుండి భయంకరమైనటువంటి శబ్దాలు వినబడ్డాయి ముందుకుండా హిరణ్యకశిపుడికి. అవి ఎగసి ఆకాశ కుహారమంతటా ఖాళీ లేకుండా నిండిపోయాయి. ఏమిటి నిండిపోయాయి? నిప్పురవ్వలే కాదు, ఛట ఛట ఫట ఫటమనేటటువంటి ధ్వనులు ఆకాశ కుహారమంతటా మొత్తం యావత్తు ప్రకృతి అంతటా కూడా ఆ శబ్దం వినిపించింది అంటూ బ్రహ్మ, మహేంద్రుడు, వరుణుడు, వాయువు, అగ్ని మొదలైన వారితో సహా చరాచర జంతుజాలముల హృదయాలను బాధిస్తూ మొత్తం బ్రహ్మాండ భాండం పగిలి విచ్చిపోయింది. అందులో నుండి నృసింహస్వామి ఆవిర్భవించారు అని ఆ పోతనామాచ్యుల వారు చెబుతున్నారు. ఇక్కడ అతని రూపం ఇక్కడి నుంచి వర్ణన ఇందాక మనం చెప్పుకున్నాం శ్లోకంలో, ఆ ఆంధ్రీకరించినటువంటి ఘట్టంలో దాని వర్ణన మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలని ఇంకా పూర్తిగా తెలుగులో ఇక్కడ చెప్పారు. అది అందరం కూడా జాగ్రత్తగా పట్టుకుందాం. ఇప్పుడైనా స్వామివారిని చూడాలి అంటే ఏదో 16 వారాలు స్వామి దగ్గరికి వెళ్ళాం, 6 వారాలు స్వామి దగ్గరికి వెళ్ళాం, 7 వారాలు పూజ చేసాం, 16వ వారం నాడు పూజ చేసి స్వామికి ఏదో కొబ్బరికాయ కొట్టం అనేటటువంటిదే కాదు. ఆ స్వామి వర్ణన ఎలా ఉన్నదో ఇక్కడ చెబుతున్నారు. అతని పాదాలు వచ్చిన పద్మాల జంటలా ఉన్నాయి, విచ్చిన పద్మాల జంటలా ఉన్నాయి. చక్రం, చాపం, నాగలి, వజ్రాయుధం, అంకుశం, మనం, మీనం వంటి శుభరేఖలు ఆ పాదాలలో కనిపిస్తూ ఉన్నాయి. ఆయన పాదాలు ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఈ సమస్త విశ్వంభర భారాన్ని మోసే దిగ్గజాలు, ఆదిశేషుడు, కులపర్వతాలు, ఆదికూర్మం అన్నీ కూడా ఆ బరువుకి వంగిపోతున్నాయి. అతని ఊరువులు పాలసముద్రం నుండి పుట్టిన ఐరావతం యొక్క బలిష్టమైన తొండం వలె కనిపిస్తున్నది. పీతాంబరంపై నడుముకు ఉన్న మణిమయమైనటువంటి వడ్డానంలోని చిరుమువ్వలు ఘనఘనమని శబ్దం చేస్తున్నాయి. ఆయన నాభి ఆకాశ గంగలో సుడులు తిరుగుతున్నటువంటి సరస్సులాగా గంభీరంగా ఉంది. పిడికిట పట్టగలిగినంత అతి సన్నని అందమైనటువంటి నడుము ఆయనకి ఉన్నది. ఆయన వక్షస్థలం కులపర్వతాలు చెరియలలాగా కర్కశంగా విశాలంగా ఉన్నాయి. ఆయన యొక్క వాడి అయిన గోళ్ళు దుష్టులైన రాక్షసులను ధైర్యులతలను కోసేటటువంటి కొడవళ్ళ వలె ఉన్నాయి. అలాగే రాక్షసరాజు యొక్క వక్షస్థలం అనే విశాలమైనటువంటి పొలాన్ని దున్నే నాగళ్లలాగా ఆ నరసింహస్వామి వారి తాలూకా చేతి గోళ్ళు కనిపిస్తున్నాయి. ప్రతాపాగ్ని కీలలలాగా శరణుజొచ్చిన వారి కన్నులనే చకోరాలకు చంద్రరేఖల వలె ఉన్నాయి. ఆయన్ని ఆశ్రయించినటువంటి భక్తులందరికీ కూడా చల్లనైనటువంటి అమృతాన్ని కురిపించి అమృతం అనేటటువంటి వరాన్ని కురిపించేటటువంటి ఆ అభయముద్ర అందరికీ కనిపిస్తున్నది. వజ్రాయుధ సదృశులమై భావిస్తున్నాయి. ఆ చేతి గోళ్ళు వజ్రాయుధంలాగా కనిపిస్తున్నాయి. ఆయన బాహువులు మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరాల వలె ఉన్నాయి. ఆ బాహువుల యందు శంఖం, చక్రం, గద, ఖడ్గం, కుంతం, తోమరం వంటి అనేకమైనటువంటి ఆయుధాలు కలిగి ఉన్నాయి. అలాగే పరాక్రమం అనే సాగరానికి చెలియల కట్టలా ఉన్నాయి. పుష్పమాలికల చేత అలంకరించబడినటువంటి అతని భుజార్గళాలు ఎదురులేనివి. ఆయన తాలూకా భుజములు అంటే ఎదుభుజములు మీద పుష్పమాలలు వేసి అలంకరించబడి ఉన్నాయి. అందమైనటువంటి పాత నూపురాలు, మణిమయాలైన మంజుల హారాలు, కేయూరాలు, కంకణాలు, కిరీటం, మకర కుండలాలు మొదలైన ఆభరణాలతో భూషితుడై ఉన్నాడు. ఆయన సర్వాలంకార శోభుతులైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని మనస్సు యందు దర్శించినటువంటి వారికి నృసింహస్వామి ఎంతటి ఆపదలోనైనా సరే సముద్రం దగ్గర చెలియల కట్టలాగా ఆపగలడు నరసింహస్వామి.
అయితే మనం మనస్సులో ఆయన పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు దర్శనం చేసుకోవాలి. స్వామి మెడ 3 రేఖలతో పర్వత శిఖరంలాగా దృఢంగా కనిపిస్తున్నారు. ఆయన పెదవులు గాలికి కదలాడే పారిజాతపు చిగురుల వలె కోపావేశంతో చెలిస్తూ ఉన్నాయి. శరత్కాల మేఘాల మధ్య ధగధగ మెరిసే మెరుపు తీగల వలె కోరలు దేదీప్యమానంగా ఉన్నాయి. కల్పాంతంలో సమస్త లోకాలను మింగివేయడానికి విజృంభించే అగ్నిజ్వాలలను పోలి మిక్కిలిగా ప్రకాశిస్తూ ఉన్నాయి. నాలుక మేరుమందర పర్వతాల మహాగుహ గుహ గుహ గుహల వలె నోరు కూడా ఉన్నది. ముక్కు రంధ్రాలు వెడల్పుగా ఉన్నాయి. ఆ నాసికారంధ్రాల నుండి వెలువడబడే నిబిడమైన నిశ్వాసాలకు సప్తసాగరాలు కల్లోలితమవుతున్నాయి. ఆయన ముక్కు నుంచి వచ్చినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములు, ఆ గాలి తగిలినటువంటి 7 సాగరాలు కూడా 7 సముద్రాలు కూడా కల్లోలితమైపోతున్నాయి. ఉదయగిరిపై ప్రకాశించే సూర్యమండలం వలె కన్నులు తేజోవంతములై ఉన్నాయి. ఆ వివరం చూడండి ఎంత చక్కగా ఉన్నది. అక్కడ ఉదయగిరి అనేటటువంటి పెద్ద కొండ, ఆ కొండపై నుంచి ప్రకాశించేటటువంటి సూర్య మండలం వలె కన్నులు తేజోవంతములై ఉన్నాయి. కనుతూదల నుండి చిమ్మబడినటువంటి నిప్పు రవ్వల చేత నక్షత్ర గ్రహమండలాలు నిరోధింపబడుతున్నాయి. ఇంద్రధనస్సు వంటి అందమైనటువంటి కనుబొమ్మలు ఉగ్రంగా ముడివేయడంతో ముఖం భయంకరంగా కనిపిస్తున్నది. ముఖం ఆ కనుబొమ్మలు ముడివేసేసరికి భయంకరంగా కనిపిస్తున్నదట. ఆయన చెక్కిళ్ళు పెద్ద బండరాళ్ళ వలె అందంగా కనిపిస్తున్నాయి. బండరాళ్ళు అందంగా కనిపించడం ఏంటంటే ఇక్కడ చూడండి ఎంత చక్కనైనటువంటి వివరమో. ఆయన చెక్కిళ్ళు అంటే మీ అందరికీ తెలిసినటువంటిది ఈ బొగ్గలు. ఆ బొగ్గలు పెద్ద పెద్ద బండరాళ్ళ వలె చక్కగా అందంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే స్వామివారు జూలు సంధ్యా సమయంలో ఎర్రబడిన మేఘపంక్తులతో కూడిన ఆకాశం దారులలాగా పేరినట్లు చక్కగా కనిపిస్తున్నది. జూలు విదల్చడం చేత పుట్టిన గాలికి వైమానికులతో పాటు విమానాలు ఊగిపోతున్నాయి. సింహం తాలూకా జూలు కదులుతూ ఉండగా, నరసింహస్వామి వారి తాలూకా జూలు కదులుతూ ఉండగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆయన చెవులు నిశ్చలంగా శంఖవర్ణంలో నిక్కబొడుచుకొని ఉన్నాయి. పాలసముద్రాన్ని చిరికేటప్పుడు కవ్వంగా ఉన్న మందర పర్వతం తిరిగే వేగానికి ఆకాశమంతా వ్యాపించిన తుంపరుల వలె ఆయన కేశరాలు భాషిస్తూ ఉన్నాయి. మందర పర్వతం చిలుకుతునేటప్పుడు మనం ఇంట్లోని మజ్జిగ చిలికేటప్పుడు ఆ మజ్జిగ చిన్న చిన్న ముక్కలు ఆ పాత్ర నిండా ఎలా చిలుకుతాయో, ఎలాగ పడతాయో, అలాగే పాలసముద్రంలో మందర పర్వతాన్ని వేసి వాసుకి అనేటటువంటి పామును కట్టి దాన్ని చిలుకుతూ ఉంటే మొత్తం యావత్ ప్రకృతి కూడా ఆ పాలు చిమ్ముతాయి కదా. ఆ పాలు చిమ్మేటటువంటి సందర్భంలో ఆయన తాలూకా ఆ కేశరాలు అన్నవి అంతలాగా యావత్ ప్రకృతి మొత్తం నిండి ఉన్నాయి అంటూ పున్నమి నాటి చంద్రుని కిరణకాంతుల వలె తెల్లగా కనిపిస్తున్నాయి ఆ కేశరాలు. అలాగే ఆయన రోమాలు తన గర్జా నినాదంతో కుముదం, సుప్రతీకం, వామనం, ఐరావణం, సార్వభౌమం మొదలైనటువంటి దిగ్గజాలు చెవులు చిల్లులు పడేలా చేశారు. తెల్లని మేఘంలాగా ఉన్న ఆయన శరీరం పొడవుగా తేరి చూడరానిదిగా కనిపిస్తున్నది. మాంస నేత్రాదులతో చూడడానికి కూడా భయంకరమైనటువంటి రూపంలో ఆ నరసింహస్వామి వారు కనిపిస్తున్నారు. కానీ భయంకరంగా స్వామివారు ఉన్నారని భయపడి వెనక్కి తగ్గితే స్వామి కటాక్షం ఉండదు. ధైర్యం చెయ్యాలి. భగవంతుడి దగ్గర స్వాతంత్ర్యం ఉండాలి. భగవంతుడు నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు, నన్ను ఎల్లవేళలా చూసుకుంటాడు అనేటటువంటి ధైర్యం తన తల్లిదండ్రుల దగ్గర కుమారుడికి ఉండేటటువంటి ఆ స్వాతంత్ర్యం భగవంతుడి దగ్గర భక్తికి ఉండాలి, భక్తునికి ఉండాలి. అంతటి భక్తి మనకి ఉన్నట్లయితే ఖచ్చితంగా స్వామివారు మనకి కనిపించి తీరతారు అన్నది ఇక్కడ మనకి తెలుస్తున్నది. తన దేహ కాంతుల చేతన విరోధులైనటువంటి రాక్షసుల గర్వాంధకారాన్ని పోగొట్టినటువంటి వాడుగా నరసింహస్వామి కనిపిస్తున్నాడు. ప్రహ్లాదుని రంజింపజేసే నిమిత్తం అంతరంగంలో కరుణ రసంతో హిరణ్యకశిపుని భజించే నిమిత్తం బహిరంగంగా వీర రసంతో స్వామి
జగీయమానంగా కనిపిస్తూ ఉన్నారు. ఇటువంటి మహాప్రభావశాలి అయినటువంటి శ్రీ నరసింహదేవుడు ఆవిర్భవించడం చూశాడు హిరణ్యకశిపుడు. తనలో తాను ఇలా పలుకుతూ ఆయన నరమూర్త, హరిమూర్త, శివహంమూర్త అనేటటువంటి భావనలో ఆ హిరణ్యకశిపుడు ఉండిపోయాడు అని ఈ పోతనామాత్యులు వారు భాగవతంలో ఆంధ్రీకరించినటువంటి ఘట్టం. ఈ ఘట్టాన్ని మనం అందరం కూడా విని తరిద్దాం. లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భావము చక్కగా అందరూ కూడా వినండి. ఈ వీడియో ఎవరికైతే నచ్చుతుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైనటువంటి ఆశీర్వచనాన్ని మాకు అందిస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.